ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల చాలా కంగారు పడుతూ రజని దగ్గరికి వచ్చి, అత్తయ్య ఇకనైనా చెప్పండి, శంకర్ వచ్చాడు కదా, మిమ్మల్ని నాగమ్మ ఎలా అవమానించిందో, ఎలా కొట్టిందో మీరు చెప్పండి అని చెప్పేసి రజని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రజని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న వెన్నెల మాత్రం, ఏంటి అత్తయ్య అంత మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు? నాగమ్మ అత్తయ్య మిమ్మల్ని ఏం చేసింది, ఎలా అవమానించింది అందా చెప్పాను, శంకర్ ఉన్నాడు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రజని మాత్రం, ఏం మాట్లాడుతున్నావు వెన్నెల, నువ్వు నాగమ్మ నన్ను కొట్టడం ఏంటి, నన్ను అవమానించడం ఏంటి, అలా ఎప్పటికీ చేయదు, ఆ విషయం నాకు బాగా తెలుసు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం చాలా సంతోషిస్తూ, ఇలా జరుగుతుంది అని నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం చాలా కోపంగా వెన్నెల వైపుకు చూస్తూ ఉండిపోతాడు. అక్కడున్న రజని మాత్రం, అవును నాగమ్మ నన్ను కొట్టడం ఏంటి, నన్ను అవమానించడం ఏంటి, అలా ఎప్పటికీ చెయ్యదు చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల వాళ్ళ అమ్మమ్మ కూడా, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు వెన్నెల, నాగమ్మ అటువంటి మనిషి కాదు, ఎవరిని కొట్టే మనిషి కాదు, ఎవరిని అవమానించే మనిషి కాదు, ఇలా తప్పుగా మాట్లాడకు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ అయితే చాలా కోపంగా, ఏంటి దేవల లాంటి మా పెద్దమ్మ ఎంత పెద్ద నింద వేశావు నువ్వు అని చెప్పేసి చాలా కోపంగా వెన్నెల దగ్గరికి వస్తాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల అయితే, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం, మా పెద్దమ్మకి మీద ఇలా నింద వేయడానికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని వెన్నెల మీద చెయ్యి లేపుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.